భరద్వాజ గారు, ఇప్పుడు క్రేజీ కాంబినేషన్ వినపడుతుంది. చిరంజీవి గారితో మిరాయి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అని చెప్పేసి అవును. మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దీని వెనకున్న స్టోరీ ఏంటి? మిరాయి అనేది చూసారుగా మీరు? అవును. ఏ రకమైన ఇంపాక్ట్ క్రియేట్ అవును. చేస్తుంది? ఎలా అనిపించింది అనేది? అంటే మిరాయి సినిమా స్ట్రాంగ్గా ఉంది హ్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర. ఓకే. గ్రోత్ కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మార్కెట్కి తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన సినిమాలు పెద్దగా పెర్ఫామ్ చేయటం లేదు అనే మాట వినిపించింది. హ్మ్. కానీ దాన్ని చెరిపింది ఈ సినిమా. చెరిపి ప్రతి సెంటర్లోనూ గ్రాడ్యువల్గా అంటే అప్వర్డ్ మూమెంట్ చూపిస్తోంది. హ్మ్. ముందుకు కదులుతోంది అది. ఈరోజు నెంబరు నిన్నటి నెంబరు తేడాగా నడుస్తోంది. కాబట్టి ఇది డెఫినెట్గా కొంచెం పెద్ద ఫిగరు క్రియేట్ చేసే మూడ్లో అయితే కనిపిస్తోంది మిరాయి. హ్మ్. సినిమా టెక్నికల్గాను అలాగే విజువల్గా చాలా బాగుంది. విజువల్గా బాగుంది అనే ఉద్దేశంతోనే జనాలు సినిమాకి వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఇది కండిషన్, మిరాయి కండిషన్. మిరాయి తర్వాత ఆ డైరెక్టర్ గారి మీద విపరీతమైన చర్చ జరుగుతోంది బయట, కార్తీక్ మీద హ్మ్. జరుగుతోంది. అంటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అనే క్యూరియాసిటీ ఉంది. హ్మ్. ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అనే క్యూరియాసిటీ దగ్గర ఇప్పుడు కొత్త సంచలనమైనటువంటి వార్త ఏంటంటే చిరంజీవి గారితో లింక్ అవుతున్నాడు అని. హ్మ్. చిరంజీవి గారితో ఒక సినిమా చేయబోతున్నాడు మిరాయి దర్శకుడు అనే వార్త నడుస్తోంది. కానీ హ్మ్. ఇది డైరెక్టర్ గానా సినిమాటోగ్రాఫర్ గానా అనేది ఒక ప్రశ్న. ఓకే. అయితే సినిమాటోగ్రాఫర్గా ఆయన ముందుకు ఒక ఆఫర్ వచ్చిన మాట ఆయనే చెప్పుకున్నాడు చిరంజీవి గారి సినిమాకి? చిరంజీవి గారి సినిమాకి. చిరంజీవి గారితో బాబీ చేయబోతున్న సినిమాకి సంబంధించి ఓకే. ఓకే. తనని అప్రోచ్ అయ్యారు అనే మాట ఆయనే అధికారికంగా చెప్పుకున్నాడు. హుహుహు. చెప్పుకున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అప్పటికి ఇంకా మిరాయి రిలీజ్ కాలేదు. అది సెట్స్ మీద ఉండగానే ప్రపోజల్ వచ్చింది తన ముందుకే అని చెప్పాడు ఆయన. ఓకే. చెప్పి కథ వినలేదు నేను అన్నాడు. కథ వినలేదు కానీ ప్రపోజల్ వచ్చింది. నేను అంటే ఆయన నాట్ ఓకే అని కూడా చెప్పినట్టుగా చెప్పలేదు. హ్మ్. ఇంట్రెస్టెడ్గా చెప్పాడు. ఓకే. ఆ సినిమా చేయాలనే ఉద్దేశం ఉంది నాకు. నేను డైరెక్షన్ కాకపోయినప్పటికీ సినిమాటోగ్రాఫర్గా ఆ సినిమాకి పనిచేయాలనే ఒక ఉత్సాహం ఉంది నాకు అని చెప్పాడు. హ్మ్. చెబుతూ చిరంజీవి గారి సినిమాకి ఏ లెవెల్లో పనిచేసినా ఇంట్రెస్టే అది. అంటే ఆయనతో ట్రావెల్ అవ్వటం అనేది కోరుకుంటున్నాను నేను. హ్మ్. ఆ ట్రావెల్ కోరుకుంటున్న సందర్భంలో సినిమాటోగ్రాఫర్గా అయినా పర్వాలేదు, హ్మ్. నేను చేస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు మిరాయి రిలీజ్ అయిన తర్వాత అది సక్సెస్ఫుల్గా నడుస్తున్న టైంలో మాట్లాడుకుంటున్నాం మనం. హ్మ్. ఈ మాటలు ఆయన చెప్పింది రిలీజ్కి ముందు. హ్మ్. సో ఇప్పుడు సీన్ మారింది అని కూడా అనుకోవడం లేదు నేను. హ్మ్. ఎందుకంటే తను డౌన్ టు ఎర్తే ఉంటున్నాడు. హ్మ్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎక్కడ ఓవర్ స్టేట్మెంట్లు లేవు. హంబుల్గా తన వృత్తికి కమిట్ అయ్యి అలా ఉంటున్నాడు తను. హ్మ్. హ్మ్. సో తన పద్ధతి చూస్తే డెఫినెట్గా ఈ సినిమా కమిట్ అవుతాడని అనిపిస్తోంది. ఓకే. రెండోది కేవలం డైరెక్షనే చేయాలి అనే పట్టుదలతో ఉన్నాను నేనని కూడా మాట్లాడట్లేదు ఆయన. అవును. అతను ప్రాజెక్టులని కార్తికేయ గాని, కార్తికేయ 2 గాని ఇయన్నీ కూడా మంచి ఇంట్రెస్టెడ్‌గా ఉన్న ఉన్నాయి. సినిమాలు కదా! పైగా తనతో పనిచేసిన ప్రతి డైరెక్టర్తోనూ మంచి సంబంధాల్లో ఉన్నాడు అతను. అవును. సినిమాటోగ్రాఫర్‌గా. చందు మొండేటి చేయబోతున్నటువంటి ఇప్పుడు ఆయన వేరే ఒక యానిమేషన్ ప్రాజెక్ట్ ఏదో చేస్తున్నాడు. అవును. దాంతో కూడా దానికి సంబంధించిన సలహాలు కూడా తను ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు ఆయన. ఓకే. సో ప్రతి డైరెక్టర్తోనూ తను ట్రావెల్ అయిన ప్రతి డైరెక్టర్తోనూ తన రిలేషన్ని అలాగే సస్టైన్ చేస్తూ వెడుతున్నాడు. ఎక్కడ ఎవరి మీద కూడా ఓవర్ కామెంటో లేకపోతే మరొకటో అక్కడి నుంచి రావడం లేదు. హ్మ్. తను ఈ సక్సెస్ని కూడా హంబుల్గానే రిసీవ్ చేసుకున్నాడు. పడిన కష్టానికి మొత్తానికి ఒక ఫలితం దక్కింది మనకి అనే సాటిస్ఫాక్షన్తో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ఇంకేదో చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అయితే లేడు. హ్మ్. అంటే దీన్ని ఇమ్మీడియట్గా క్యాష్ చేసుకోవాలనే మూడ్తో కొంతమంది మూవ్ అవుతారు. అలా ఆ మూడ్తో మూవ్ అయ్యే పర్సన్గా అనిపించడం లేదు ఇతను. ఓకే. సో ఈ సినిమా చేయాలి అనే ఇంట్రెస్ట్ జస్ట్ ముందు మాట్లాడిన మాట మీద సస్టైన్ అయ్యి యెస్. నిలబడతాడు అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి. అంటే మిరాయి లాంటి ఒక పాన్ ఇండియా సక్సెస్ కొట్టేసిన డైరెక్టర్ని మనం సినిమాటోగ్రాఫర్గా వాడటం సబబా కాదా అనేది ఇప్పుడు బాల్ వాళ్ళ కోర్టులోకి వెళ్ళింది. సో బాబీ చిరంజీవి గారు ఆలోచించుకోవాలి ఇతన్ని ఎలా వినియోగించుకోవాలి అని. రెండోది ఈ సోషియో ఫ్యాంటసీ జానర్లో
ఈ సినిమా పెద్ద విజయం సాధించింది పాన్ ఇండియా లెవెల్లో. అంటే ప్రతి చోట ఢిల్లీ, బాంబే, పూణే ప్రతి చోట దీనికి అప్వర్డ్ మూమెంటే కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆయనది ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా రిలీజ్కి ఉంది సమ్మర్కి, చిరంజీవి గారిది. కాబట్టి ఆయనకి ఇతని మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయి ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ ఈ సినిమాకి ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా ఈ ట్రావెల్ ఉంటుంది. అదే ఈ ట్రావెల్ ఉంటుంది. తను పైగా చాలా కేర్ తీసుకుంటున్నారు ప్రతి సినిమాకి. అవును. ఆ మధ్య జరిగినటువంటి ఒక ఇబ్బందికర పరిస్థితి అంటే భోళాశంకర్ అనే సినిమా నుంచి కొంచెం ప్రత్యేకమైన దృష్టి పెట్టి సినిమాలకి అంటే సినిమాని కొంచెం చిత్రిక పడుతున్నారు. ఆ పట్టడంలో భాగంగా ఇప్పుడు ఈ మిరాయి సక్సెస్ తను చూపించినటువంటి టాలెంట్, విజువల్గా చూపించినటువంటి టాలెంట్, ప్రధానంగా ఆయన సినిమాటోగ్రాఫర్ కావటం వలన ఆ సినిమాకి చాలా మేలు జరిగింది. ఆయన ఒక సినిమాటోగ్రాఫర్గా విజువలైజ్ చేసుకున్నాడు సినిమాని. ఆ విజువలైజ్ చేసుకుంది ఎలా తెర మీదకి వెళ్ళాలి అనేది, అలాగే విఎఫ్ఎక్స్ని ఎలా బ్లెండ్ చేయాలి అనేది అంత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకుంటూ ఒరిజినల్ లొకేషన్స్లోనే షూట్ చేసుకుంటూ ఆ బ్యాలెన్స్ చేసుకోవటం అనేది ప్రపంచానికి నచ్చింది. అది డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటారు వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ చిరంజీవితో ఆయన కొనసాగే అవకాశం అయితే ఉంది.